నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నావు నువ్వు? వెల్లంపల్లి బోండా ఉమ్మనా? వెల్లంపల్లి. వెల్లంపల్లి ఎందుకని వెల్లంపల్లి? వెల్లంపల్లి అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు పెట్టాడు. పథకాలన్నీ బాగున్నాయి, అందరికీ అనుకూలంగా ఉన్నాయి. అందరికీ ప్రతి ఒక్క ఇంట్లో న్యాయం జరిగింది. దానివల్ల వెల్లంపల్లి గెలిస్తే పైన జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని మా నమ్మకం. అది పోయినసారి 2019లోనే దాదాపుగా నేను గెలిచేసాను, ఈసారి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, ఈసారి నేనే అవుతాను ఎమ్మెల్యే అంటూ బోండా ఉమా అంటున్నారు. మరి అలా జరిగే ప్రసక్తే లేదు, జరగదు కూడా. బోండమే కాదు, అసలు టీడీపీ అంతు లేకుండా పోతుంది ఈసారి. ఇది లాస్ట్ ఎన్నిక చంద్రబాబు నాయుడుకు. అందుకే ఆయన ఇతర పార్టీ వాళ్ళని కలుపుకొని కూటమి ఏర్పాటు చేసి ఎన్డీఏ చేసి అయినా ఈ గెలవాలని చూస్తున్నాడు. ఈ ఎన్డీఏ గెలిచినా షర్మిల కలిసినా ఎన్ని కలిసినా కూడా వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు బాగున్నాయి, పరిపాలన బాగుంది. దానివల్ల కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అదొకటి ఈ ఉన్న 23 రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో పరిపాలన జరిగినట్టు ఆంధ్రప్రదేశ్లో. అదొకటి వరల్డ్లో కూడా పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అలాంటి క్యాండిడేట్ని వదిలిపెట్టి మేము వేరే పార్టీకి ఏమొకటి కాస్ట్ పరంగా చూసినా మేము క్రిస్టియన్స్. ఆయన రెడ్డి గారు అయినా కూడా ప్రేయర్ చేసుకొని ఏ పని చేసినా స్టార్ట్ చేస్తాడు. దాన్ని బట్టి ఆయన ప్రేయర్ చేయటం వలన కూడా కంపల్సరీగా మేము దానికి వేస్తాం. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గం గురించి చెప్పండి. బోండా ఉమా వెల్లంపల్లి ఎవరికి ఉంది అవకాశం అని? అంటే వెల్లంపల్లి వేరే నియోజకవర్గం నుంచి వచ్చారు కదా. వచ్చినా ప్రజెంట్ వెల్లంపల్లిని చూసి మేము వేయం ఓటు. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలను బట్టి జగన్మోహన్ రెడ్డిని చూసి మేము వేస్తాం. వెల్లంపల్లితో మాకు సంబంధం లేదు. అది అంతే. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే వెల్లంపల్లి గెలిచినట్టేగా. అది ఏంటి వెల్లంపల్లి మారుతీరు ఇప్పుడు చాన్నాళ్ళ నుంచి తిరుగుతున్నారు, గత కొన్ని నెలల నుంచి తిరుగుతున్నారు టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి. ఎట్లా ఉంది మారుతీరు? ఎలా ఉంది? జనాలతో ఎలా ఉంటున్నాడు ఆయన? మారుతీరు బాగుంది, జనాలతో తిరగటం కూడా బాగుంది. ఐక్యంగా అందరూ కలుపుకొని తిరుగుతున్నాడు. వ్యక్తిగతంగా మంచివాడు. ఒకటి క్యాస్ట్ పరంగా ఆయన వైఎస్ అయినా కూడా అందరితో కలిసిమెలిసి తిరుగుతున్నాడు. ఆయనకు డోక లేదు. అది బోండా ఉమా గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్తున్నాడు. మరి ఆయన మారుతీరు ఎలా ఉంది? ఏం గమనించారు మీరు ఆయనలో? ఆయన మారుతీరు ఏముంది, ఆయన మాట కొంచెం స్పీడు, ఆయన తీరు వేరే ఉంటుంది. మనం బోండా విధంగా చూసుకుంటే బోండా పర్లేదు. వ్యక్తిగతంగా మంచివాడే, తిరుగుతాడు, చేస్తాడు, చేసే క్యాండిడేటే. కానీ వెనక ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన చూసి వెనక ఎట్టేస్తాం ఓటేమో ఒకటి. అది మోడీ సపోర్ట్ అంటే ఎన్డీఏ దాంట్లో కలిశాడు. ఇది మద్దతు పార్టీ ఏది బీజేపీకి అసలు లేదు ఛాన్స్. కూడా ఆయన బీజేపీని కలుపుకోకుండా సరిపోయేది. ఆయన కలుపుసరికి ఉన్న ముస్లిమ్స్ క్రిస్టియన్స్ చాలా వరకు ఓట్లు వేయరు, వేసే ప్రసక్తి లేదు. బోండా ఉమా వెల్లంపల్లి వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ ఎమ్మెల్యేగా? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నువ్వు? మాకు జగన్మోహన్ రెడ్డి రావాలండి. ఎల్లంపల్లి గెలిస్తే ఎవడు వెళ్తే మాకేందుకు? మాకు జగన్మోహన్ రెడ్డి కావాలంటే మేము ఎల్లంపల్లికి వస్తాడని మా నమ్మకం. అది నియోజకవర్గంలో ఇక్కడ ఎవరు తిరుగుతున్నారు బాగా? వైసీపీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సెంట్రల్లో? ఎవరు తిరిగినా మనకు చేసేది ఏముంది? ఎవరు తిరిగినా ఎవరు చేసినా తిరగడం వచ్చేది జగన్మోహన్ రెడ్డి, గెలిచేది ఆయనే. మాకు కావాల్సింది ఆయన. 100 మంది తిరగని, 100,000 మంది తిరగని. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 పార్టీలు కలిసి ఇక్కడ బోండా ఉమాని నిలబెట్టినాయి కదా. మరి ఆయనే బలంగా ఉన్నాడు అనుకోవచ్చేమో. అలా జరగటానికి వీళ్ళది ఒకటి ప్రసక్తి ఏంటంటే, అది జగన్మోహన్ రెడ్డి దెబ్బకు వీళ్ళు 3 పార్టీలు కాదు, 4 ఉన్నాయి. ఈయన మీద వ్యతిరేకత. ఏది కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా వ్యతిరేకత ఉంది. అలాంటి వాళ్ళు ఇంకా 10 మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమి ఎందుకు కూడా పీక్కోలేరు. ఆయన ఓడించే ప్రసక్తి లేదు. అంటే ఇక్కడ 3 పార్టీలతో బోండా ఉమా బలంగా కనపడుతున్నాడా? వైసీపీ పార్టీ నుంచి ఒక్కడే ఉన్న వెల్లంపల్లి ఉన్నాడా బలంగా? వెల్లంపల్లి బలంగా కనపడుతున్నాడు. అది వాళ్ళు 3 నేను చెప్తున్నాగా, 3 కాదు ఇంకా 3 కలిసినా కూడా ఆయన ధీటుగా ఎవరు రాదు, గెలవలేదు, కష్టం. అది మన ఇక్కడ జగన్ గారి మీద రాయిదాడి జరిగింది కదా ఈ నియోజకవర్గంలోనే. ఎవరో కారణం అనుకుంటున్నారు ఇక్కడ? అది మామూలు గంజాయి కరోనా కొడుకులు చేసింది. కానీ అంతే ఒకరు చేయాల్సిన లేదు. అది మాత్రం అంతనే అనుకుంటున్నారు. ఒకరు వెనకుండా చేసేది అదేం లేదు. అది కుర్రోళ్ళు చేసింది. అది బోండా ఉమానే తన మనుషుల చేత చేయించారంటూ కొంత వార్తలు వస్తున్నాయి. మీరు నమ్ముతున్నారు? ఇది నిజమేనా అనుకుంటున్నారా? లేదు, అది ఏం కాదు. అది ఏం చేసింది అట్లేం కానీ కుర్రోళ్ళు గంజాయి తాగిన కుర్రోళ్ళు మొత్తం మీద కొట్టారు. అంతేగాని వెనక బోండా ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు. చేయాలంటే రాయిదాడి చేయాలా,
కావాలంటే గన్ పెట్టి కాల్చొచ్చు చేయొచ్చు, లేకపోతే బటన్ స్విచ్ బటన్ పెట్టచ్చు, ఏదో చేయొచ్చు. రాయే కావాలి చేయలేదు అనుకుంటే అది ఏం చేసినా ఏం కాదు, వాళ్ళకి వెనక ఏం లేదు. కానీ ఇది కుర్రోళ్ళు చేసిన పని అది. ఎవరు గొడవలకి వివాదాలకి దూరంగా ఉంటారు? బోండవమ్మ ఉంటాడు దూరంగా, లేకపోతే వెల్లంపల్లి ఉంటాడా? ఇద్దరు మామూలుగా ఉంటారు. వెల్లంపల్లి దూరంగా అంటే వెల్లంపల్లి బోండ కొంచెం స్పీడే కొంచెం, కానీ వెల్లంపల్లి మాత్రం. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కదా బోండవమ్మ 5 సంవత్సరాలు సెంట్రల్ నియోజకవర్గానికి. ఆయన పనితీరు అప్పుడు ఎట్లా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది? పనితీరు బాగుంది, చేశారు అంతమంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంచెం చేసి అవతవకత చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుండేసరికి జనం ఇటు తిరిగారండి. అది ఈ 5 సంవత్సరాలు మరి ఇక్కడ ఏం జరిగింది పనులు? సెంట్రల్ నియోజకవర్గంలో ఏం చేశారు? సెంట్రల్ నియోజకవర్గాలు అన్ని 5 సంవత్సరాలు తిరగాల్సింది చేసి 5 సంవత్సరాలు ఎలా చేశాడు ఆయన? 3 సంవత్సరాలేగా. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 1 సంవత్సరం తుఫాను వచ్చింది. ఇవన్నీ చేసిన పోయినా చేసింది 2.5 సంవత్సరం. 2.5 సంవత్సరాలు కూడా పరిపాలన ఇంత చేసుకుంటూ వచ్చారంటే కరోనా మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఎంత ఆదుకున్నాడు జనాలకు తెలుసు, ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు. అవతల పక్క బోండవమ్మ 3 పార్టీలతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సపోర్ట్తో వస్తున్నారు. ఈ పక్క వెల్లంపల్లి ఒక్కడే ఉన్నాడు వైసీపీ నుంచి. ఈ ఒకటి కాదండి, నేను 6 అనుకుంటున్నా. ఈ 3 కాదు 6 అనుకుంటున్నాను నేను. 3 ఒకటి టీడీపీ, ఒకటి జనసేన, బీజేపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, మొత్తం నేను 6 పార్టీలతో బోండవమ్మ బలంగా ఉన్నాడా? వైసీపీ నుంచి ఒక్కడే ఉన్న వెల్లంపల్లి? వన్ మీ ఆర్మీ ఆయన, ఆయన ఒక్కడే బలంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక్కడే కదా. ఇప్పుడు ఈ 6 పార్టీలు మొత్తం పోటీ చేసేది, మళ్ళీ ఇండిపెండెంట్లుగా వాళ్ళు వీళ్ళు 100 ఉన్నారు. ఒక్కడు ఇంతమంది ముందు ఇంతమందితోనే పోరాడుతున్నాడు. మరి అది ప్రజల నిర్ణయం, ప్రజలు చేస్తారు. నాకైతే నమ్మకం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ఇప్పుడు మళ్ళా నెక్స్టా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు? వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఏం జరుగుతుంది చర్చ? వెల్లంపల్లికి ఉంది అవకాశం అనుకుంటున్నారా, బోండవమ్మకి అనుకుంటున్నారా? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఉంది. ఎవరు వివాదాలకి దూరంగా ఉంటారు, ఎవరు వివాదాలకి దగ్గరగా ఉంటారు? వివాదాలు అయితే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఇంతవరకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు కూడా ఆయన అయితే ఇంతవరకు లేదు. ఆయనకి అయితే ఎటువంటి మచ్చ లేదు. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎటువంటి మచ్చ అయితే లేదు వాస్తవానికి. వచ్చేప్పటికి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరి వైపు ఎక్కువ మొగ్గు ఉంది, వెల్లంపల్లి బోండవమ్మన? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కంపల్సరీగా సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినా కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కాకపోయినా ఎవరు వచ్చినా సరే గెలుస్తారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఆయన జగన్ గారు పెట్టిన ఆ సంక్షేమ పథకాలే జనాన్ని గెలిపిస్తాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. వ్యక్తిత్వపరంగా, మాడితీరు పరంగా ఎవరు వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి వెల్లంపల్లికి బోండవమ్మకి? వ్యక్తిత్వపరంగా ఏమో ఉంది, వాళ్ళు ఇద్దరు అంటే వాళ్ళదే మా అనేది. ఇది ఈయన మంచి ఆయన ఎలా ఉంటాడు, ఈయన ఎలా ఉంటాడు, జనాలతో ఎలా ఉంటుంది, మాడితీరు ఎలా ఉంటుంది, వీళ్ళ ప్రవర్తన ఏంటి? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మా మాట అనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యేగా? శ్రీనివాసరావు గారు, ఆయన కేశినేని నాని గారు వైసీపీ పార్టీ. మాది ఎప్పుడు వైసీపీ పార్టీ. ఎందుకని సెంట్రల్లో వైసీపీ పార్టీ గెలవాలనుకుంటున్నారు? ఎందుకనంటే బాగుందండి, బాగుంది. అన్ని ఆల్కహాల్గా ఉన్నాయి, ఎవరికి బాధలు లేకుండా ఉంది. అందుకని మేము కావాలని కోరుకుంటున్నాం. వెల్లంపల్లి గురించి ఏమంటారు మీరు? ఎలాంటి మనస్తత్వం, ఎలాంటి వ్యక్తిత్వం అయింది? వెల్లంపల్లి గురించి చాలా రోజుల నుంచి తెలుసు అండి. నేను ముఠా పని చేసే కాడి నుంచి తెలుసు. భవన్పురం ముఠా పని చేశా. పోయినసారి ఎలక్షన్లో కూడా అక్కడ మా కాడికి వచ్చేవాడు. ఆయన గురించి బాగా తెలుసు. అందుకని ఆయన మంచివాడు, వ్యక్తిగతంగా ఉంటాడు అని చెప్పి అనుకుంటున్నాను. అంటే గతంలో సెంట్రల్ వెస్ట్కి ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు కదా, ఎలాంటి మాడితీరు ఉండేది, జనాలతో ఎలా ఉంటాడు ఆయన? బాగానే ఉంటాడండి, బాగానే ఉంటాడు, మంచిగానే ఉంటాడు. మనకి ఏది అవసరం అయితే మాట్లాడతాడు. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నారు ఆయన? తిరుగుతున్నాడు. ఏమంటున్నారు జనాలు ఆయన గురించి ఏమంటున్నారు? మంచిగానే ఉన్నాడు. ఆయన గురించి చెడ్డగా ఏం లేదు, మంచిగానే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండవమ్మ గురించి ఏంటి మీ అభిప్రాయం? బోండవమ్మ గురించి మాకు పెద్దగా తెలియదండి. ఆయన ఇటు ఉండేవాడు, ఈ పక్కన ఉండేవాడు, బీసెంట్ రోడ్ ఇటు, అదే బందర్ రోడ్లో. ఆయన గురించి మనకు పెద్దగా తెలియదు, ఎప్పుడు ఏమీ అనుకోలేదు. ఆయన గురించి మనకేం తెలియదు. వచ్చాడు మీ దగ్గరికి ఎప్పుడన్నా సమస్యలు ఉండే అని? ఎప్పుడేం రాలేదండి, మా దగ్గరికి ఎప్పుడు రాలేదు, ఎప్పుడేం మాట్లాడలేదు, పలకలేదు. ఎవరు గొడవలు లేకుండా, ఎవరు వివాదాలు లేకుండా ఉంటారు? వెల్లంపల్లి శ్రీనివాస, బోండవమ్మన? వెల్లంపల్లి శ్రీనివాస్ బాగానే ఉంటాడండి. బోండవమ్మ వ్యక్తిత్వం ఎలా ఉండేది, ఎట్లా ఉంటాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉండేది? ఆయన ప్రవర్తన ఏమో మనకు పూర్తిగా తెలియదండి. ఏమో అనుకుంటుంటే ఏంటో కానీ
టీవీలో రేడియోలో మాట్లాడుతుంటే వీళ్ళ గురించి అనుకోవడమే. ఈయన మాట్లాడుతుంటాడు వెల్లంపల్లి, ఆయన మాట్లాడినప్పుడు తెలియటే కానీ ఆయన గురించి మనకు పెద్దగా తెలియదు. ఇక్కడ సెంట్రల్లో పోటాపోటీగా 2019లో ఓట్లు తెచ్చుకున్నాం, ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ గెలవదండి, సెంట్రల్ నియోజకవర్గం గెలవదు, మళ్ళీ వైసీపీ. మన ఇక్కడ మేలు చేశాడంటే అందరికీ మేలు చేశాడు, ప్రతి ఒక్కళ్ళకి అమ్మ ఒడి ఇచ్చాడు. గతంలో ఎవరు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం తరపున ప్రజలకి ఏదీ రాలేదు. చేయూత, ఆసరా, అలాగా చిరు వ్యాపారులకి, ఆటో వాళ్ళకి, మామూలుగా ఆటో మిత్ర, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఉండంటే కొన్ని గుర్తులేవు, కొన్ని గుర్తున్నాయి నాకు. అవి మిగతా నేను చెప్తున్నాను. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఈ డబ్బు. ఈ డబ్బు అంతా ప్రజలకు ఇచ్చాడు కదా. గత ప్రభుత్వాల్లో చేసినప్పుడు ఈ డబ్బు అంతా ఏమైపోయింది? ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలకి ఇచ్చాడు. గతంలో ఈ డబ్బు ఏమైపోయింది? మామూలుగా ఉదాహరణకి నేనే ఒక సామాన్య మానవుడినే నేను ఆలోచిస్తున్నాను. మరి ఆ ప్రభుత్వంలో ఆయన ఎవరు ఏం చేయలే. జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రం ఆయన చేశాడు, ప్రజలకు అందరికీ మేలు చేశాడు. అప్పుడు చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు, ఇంకా రేపు పొద్దున పూట గెలిస్తే అప్పుడు చేస్తాడు, అది నమ్మకం. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం విషయానికి వచ్చేప్పటికి వెల్లంపల్లి బాగుండవమ్మా, ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు? వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుస్తాడు, సమస్య లేదు. ఎందుకంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరి గురించి మాట్లాడాలి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మంచి చేశాడు. వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకంటే ఎక్కువ ఇంకా ముందుకెళ్ళాడు. ఆయన ఇప్పటికీ బాగా చేస్తున్నాడు పనులు ఇంకా మీదట. అయితే ఇంకో దీంట్లో ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ చేసేవాడు. మధ్యలో కరోనా ఒకటి వచ్చింది. కరోనా 2 సంవత్సరాలు కరోనా పీడిచ్చేసింది. ప్రభుత్వానికి డబ్బు ఆదాయం లేదు, అప్పట్లో వెనకబడిపోయింది. దానివల్ల ఇంకా అయినా సరే కూడా వెనకాడకుండా ఏ బాధపడ్డాడో పాపం ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు ఈ రోజున అలా వస్తున్నాయి. ముసలి వాళ్ళకే పెన్షన్ కోసం వస్తున్నాను. గతంలో 2000 సమస్య తీసి పక్కన పెట్టేసేయండి. గతంలో 1000 రూపాయల పెన్షనే. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1000 రూపాయల పెన్షన్. ఈ 1000 రూపాయల పెన్షన్ కోసం గ్రంథాలయాల దగ్గరికి ముసలి వాళ్ళు అంతా, వృద్ధులు అంతా అక్కడికి వెళ్ళి లైన్లో నిలిచిన వాళ్ళు పుస్తకాలు పెట్టేసి నిల్చొని అది పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉండేవాళ్ళు. ఆ ముసలోళ్ళు అక్కడ పొద్దున్నుండి సాయంత్రం దాకా ఉండి వాళ్ళకి మంచి వాటర్ ఫెసిలిటీస్ ఉండేవి కావు, టాయిలెట్స్కి వెళ్ళడానికి ఉండేవి కావు. పెద్ద వయసు వాళ్ళు ఒక్కొక్కళ్ళ మంచంలో నుంచి లేపుకొని ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు. ఆ ముసలోళ్ళని ఎక్కడికి? గ్రంథాలయం దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు. 1000 రూపాయల పెన్షన్ కోసం 4 సార్లు తిరిగేవాళ్ళు. 4 సార్లు ఏ విధంగా తిరిగేవాళ్ళు? ఒకసారి కళ్ళు పడలేదని, ఒకసారి ఏలుముద్ర పడలేదని, ఒకసారి మేడం గారు రాలేదని, ఒకసారి డబ్బులు అయిపోయినాయి సాయంత్రం రండి అని. ఇలా 4 సార్లు తిప్పితే ఆటోకి 4 సార్లు 400 పోతే 1000 రూపాయల్లో మిగిలేది 600. 600 రూపాయలతోనే ముసలి వాళ్ళు ఏ విధంగా బ్రతికేవాళ్ళు? అయితే దీంట్లో ఇంకో పాయింట్, ఈ ముసలి వాళ్ళని, ఈ పెద్ద వయసు వాళ్ళని తీసుకెళ్ళడం కోసం పక్కన ఒక మనిషి ఉండాలి. ఈ 4 సార్లు ఆ మనిషిని తయారు చేసుకొని తీసుకెళ్ళడం కోసం ఆ మనిషికి పక్కన ఒక కొడుకే కావచ్చు, లేకపోతే కోళ్ళే కావచ్చు, కూతురే కావచ్చు, వాళ్ళు పని మానుకొని వెళ్ళాలి. 4 సార్లు వెళ్ళాలి. వాళ్ళ కూలి ఎంత ఉంటుందండి? రోజుకు ఒక 500 వేసుకోండి. 4 సార్లు తిరిగితే 4-500 ఎంతండి? 2000. ఈ 2000లో 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్లో 400 రూపాయలు ఆటోకు పోతే వాళ్ళకి మిగిలేది ఎంతండి? 600. 2000 ఇటు పోగొట్టుకొని 600 కోసం వెళ్ళాల్సి వచ్చేది. మీకు అర్థమైందో అర్థం అవ్వలేదు? ఇది మాత్రం ఈ పక్కన మనిషి ఉంటారండి. ఈ మనిషి ఉన్నప్పుడు ఆ మనిషికి అతను పనికి వెళ్తే మనిషికి 500 వేసుకోండి. 4 సార్లు వెళ్తే 4-500 ఎంతండి? 2000. ఈ 2000 పోయినట్టే కదా. 600 తెచ్చుకోవాలి 2000 పోగొట్టుకొని, అంటే ఆటోకి 400 పోతాయి. ఇప్పుడు ఈ నెలలో ఎట్లా ఉంది పరిస్థితి? ఈ నెలలో ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేని విషయం కదా ఇది.
ఇది చంద్రబాబు నాయుడు, నాకు తెలిసి మాత్రం చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్లో మాత్రం ఆపకూడదు. అసలు ప్రతి ఒక్కరికి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఏం బాధ్యత ఏమి లేదు, మాదేం లేదు అంటున్నారు ఏంటి మరి చంద్రబాబు నాయుడు కానీ వేరే ఎవరు కానీ? ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాపం అంటున్నారు. ఇదిగో ఇప్పుడు మీ పేపర్ చూస్తున్నారు, ఇందులో ఏం రాశారు ఇక్కడ? ఇంకోటండి, గతంలో ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు, ఒక్క మనిషికి ఒక పాపకి అమ్మఒడిస్తే మొత్తం రాష్ట్రం అంతా నాశనం చేసేస్తున్నాడు, అప్పుల పాలు అయిపోయింది అని చెప్పేసి గతంలో అన్నాడు. ఎవరన్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అవునా కాదా? అన్నారు. ఈ రోజున ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000 అని చెప్తున్నారు. ఒక్కళ్ళకి ఇస్తేనే రాష్ట్రం అడుక్కుపోతుంది, దివాళా తీస్తుంది అన్నారు. మరి ముగ్గురికి నలుగురికి ఇస్తే దివాళా తీయదండి? జరిగిద్దా జరగదా? ఇప్పుడు ఆయన గారి మాటే నేను అంటున్నాను. ఇప్పుడు ఒకవేళ ఏంటంటే వీడు ఎవడరా మీడియాలో మాట్లాడాడు వాడిని కన్నేసి చూడండి రా అని ఈ విధంగా కూడా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. అది కూడా చెప్తున్నాను నేను. అంటే ఉన్నట్టు నాకు పౌర హక్కు ఉంది, మాట్లాడుతున్నాను నేను. ఉన్నది నాకు చెప్తున్నాను. ఇప్పుడు నాకు అన్నం పెట్టేవాడు కావాలి కానీ నెత్తి మీద ఎక్కి తొక్కేవాడు కావాలా? ఈ సాధ్యపడిద్దా? ఈ రోజున ఈ లేడీస్కి, ఆడవాళ్ళకి కాదంటలా, వాళ్ళని మనం ఇబ్బంది పెడతలేదు. తెలంగాణలో ఆటో వాళ్ళు అడుక్కుని తింటున్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము వాళ్ళకి చెప్పే అంత పెద్దోళ్ళం కూడా కాదు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళ రేంజ్ వేరు, మేమేదో సామాన్య మాన్యులు. మాలో ఉన్నది ఇప్పుడు అదే మంచి మీరు చేస్తే మేము మీ గురించి కూడా చెప్పుకుంటాం. సరే, మీ సెంట్రల్ నియోజకవర్గం విషయానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాకు నియోజకవర్గంకి రీసెంట్గా వచ్చారు. కానీ వచ్చిన ఆయన తక్కువ సమయంలోనే మంచిగా చేశారని నాకు అనిపించింది. యాజ్ మై ఒపీనియన్, ఇది అందరి ఒపీనియన్ ఒకలాగా ఉంటుందని నేను చెప్పలేను. వచ్చి ఆయన చాలా బాగా చేశారు ఇక్కడ నాకు తెలిసి. అర్థమైందా? ఇప్పుడు బోండవమ్మ గారు అంటే ఇప్పుడు అపోనెంట్ అంటారు ఆయన్ని. ఆయనకుండే స్ట్రాటజీ ఆయనకుంటుంది, ఈయనకుండే స్ట్రాటజీ ఈయనకుంటుంది. మెయిన్ చెప్పేది ఏంటంటే జనాలు మెప్పు పొందిన వాళ్ళు గెలుస్తారండి. ఇది మట్టుకు జగమెరుగున సత్యం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరో వైపు ఎక్కువ మొగ్గుందని అనుకుంటున్నారు జనాలు? ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? సెంట్రల్ నియోజకవర్గం ఎవరు గెలుస్తారు అనేది ఆన్ ద గ్రౌండ్ మాట్లాడుకుంటే మనం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారండి. ఇది అంటే ఏమంటారు మీరు? ఏం చూశారు ఇక్కడ? సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏంటంటేనండి, మన బిఆర్టీఎస్ రోడ్డు, అర్థమైందండి. అంటే పర్టికులర్గా ఇప్పుడు మధురా నగర్ ఉంది, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్. ఇప్పుడు అంటే ఓవరాల్గా విజయవాడ అభివృద్ధి కింద వేసుకుంటే మన అంబేద్కర్ స్టాట్యూ, అర్థమైందండి. అలాగే ఇదంతా పక్కన పెడితే సచివాలయాలు వచ్చి, అర్థమైందండి, పెన్షన్లకి చాలా ఇబ్బంది పడేవాళ్ళు జనాలు, అర్థమైందండి. అవన్నీ లేకుండా ఇదివరకు గవర్నమెంట్తో పని చేయించుకోవాలంటే చాలా కష్టపడేవాళ్ళం మనం. ఏ విషయంలోనైనా సరే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఒక పథకం పొందాలన్నా, ఒక పెన్షన్ పొందాలన్నా, ఒక ఏదైనా క్యాష్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సిన్స్ 2019లో నేను కానిస్టేబుల్కి పెట్టుకున్నప్పుడు ఎగ్జామ్స్ కార్డులు ప్రిపేర్ అయినప్పుడు క్యాష్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి చాలా తిరిగేవాడిని. కానీ ఇప్పుడు అలా లేదు కదా. సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం ఏది కావాలంటే అది వెంటనే పెట్టి చేసుకుంటే ఇది వచ్చింది. పెన్షన్ కూడా వెంటనే ఇది వచ్చింది. ఇదైతే రిమార్కబుల్ చేంజ్ అనుకుంటా నేనైతే, నా వరకు. అది అందరికీ వర్తిస్తే నేను చెప్పలేను, అర్థమైందండి. అది మధురా నగర్ దగ్గర అండర్ బ్రిడ్జ్ నిర్మించారు కదా, నిర్మిస్తూ ఉన్నారు. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ. జనాలకు అందుబాటులోకి వచ్చింది, అది వస్తుందండి. రాకపోకలు జరుగుతున్నాయి. రాకపోకలు ఇంకా ఉంది, ఇంకా కొద్దిగా వర్క్ ఉంది చేసి అది వస్తుంది. గతంలో పనులు బాగా జరిగినాయి, ఇప్పుడు 5 ఏళ్లలో బాగా పనులు జరిగినాయి అక్కడ. ఏమండి, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. అది ఇప్పుడు కాదు, ఎప్పుడు జరుగుతున్నది. ఎకనామిక్స్ ప్రకారం చెప్తుందండి, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ అని అనరు ఎప్పుడు, కానీ అదే ఆ విధంగా వస్తుంది. అది నెక్స్ట్ 2024 టు బిట్వీన్ ద డేస్. ఓకే, అది దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. ఒక నిమిషం, మీకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏం చేశాడు మంచి అనుకుంటున్నారు మీరు? మంచి అనుకుంటున్నారు ఏంటంటే 90% మా అబ్బాయికి అమ్మఒడి వచ్చింది, పక్కన వాళ్ళకి వచ్చింది. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఏదో ఒక పథకం వచ్చింది. రానోళ్ళు అంటూ లేరు. ప్రతి ఇంట్లో లబ్ధి పొందిన వాళ్ళే కానీ లబ్ధి పొందిన వాళ్ళు లేరు. ఉచిత పథకాలు అందిన వాళ్ళు అంటే, ఎందుకంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఈయన పథకాలు ఇచ్చాడు, వాళ్ళు ఏమి ఇవ్వాల. దాని గురించి ఏంటంటే క్యాండిడేట్ అనేది ఎవరు అనవసరం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఎవరు అనుకుంటున్నారు? బోండా ఉమ్మనా వెల్లంపల్లి? మేమైతే వెల్లంపల్లి గారే అనుకుంటాం. బాగున్నాము.
ఎందుకు అనుకుంటామంటే అభిమానం మాది అది. ఇప్పుడు కాదు, దాదాపు 35 పైన అయింది దీంట్లో ఉండి. ఆయనే అనుకుంటాం. మేము వేసేది కూడా ఆయనకే, వేయించేది కూడా వాళ్ళకే. మా 59వ డివిజన్లో మేము చెప్పాను కదా, 90% ఓటింగు వైఎస్ఆర్కే వేస్తారు, వేరే పార్టీ ఏం చూడరు. వెల్లంపల్లి గారు నియోజకవర్గం మారి వచ్చారు కదా, ఇది ఏమన్నా నెగిటివ్ ఉందా? నెగిటివ్ అయితే నాకైతే ఏమీ లేదు, మా డివిజన్లో కూడా ఏమీ లేదు, మీ డివిజన్లో ఏమీ లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బాగుండవమ్మ మళ్ళీ నిలబడుతున్నారు కదా, ఏమంటారు ఆయన గురించి? ఆయన గురించి ఏమన్నారంటే మేము అడిగితే మాకే చెప్తున్నారు, కానీ ఆయన గురించి మేము అడగం కదా. ఇప్పుడు మా పార్టీ గురించి మేము అడుగుతాం, కానీ వెళ్ళి బాగుండవమ్మ గురించి అడగంగా. బాగుండవమ్మ వెల్లంపల్లి వీళ్ళిద్దరిలో ఎవరో వివాదాలకు దూరంగా ఉంటారు, ఎవరో మంచిగా జనాలతో ఓటర్లతో సఖ్యంగా ఉంటారు? వెల్లంపల్లి గారు. ఎందుకంటే వాస్తవంగా అయితే బాగుండవమ్మ గారి గురించి చెప్పాలంటే గతంలో మీకు చెప్పేది ఏం కాదు, మేము చూసింది చెప్తున్నాం. అదే వివాదాలకి మెయిన్ ఆయన మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి వాస్తవంగా అయితే. ఇప్పుడు ఒకళ్ళ గురించి మనం ఆయన మంచి చేయడానికి కాదు, జనాలు చెప్తారు ఏదైంది. ఏమనుకుంటున్నారు జనాలు? వెల్లంపల్లి గురించి ఏమంటున్నారు, బాగుండవమ్మ గురించి ఏమంటున్నారు? బాగుండవమ్మ గురించి మాకు అనవసరం, వెల్లంపల్లి గారి గురించి మాకు కావాలి. బాగుండవమ్మ గురించి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే మేము దిగే ఏరియాలో కానీ మేము ఉండే ఏరియా కానీ వెల్లంపల్లి గారికి వచ్చే, వెల్లంపల్లి గారు అంటే జగన్ గారిని చూసేస్తారు, ఓటింగ్ పడేది జగన్ గారిని చూసేస్తారు. 90% ఏంటంటే ఆల్రెడీ ఆయన పశ్చిమలో చేసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా చేస్తాడని అదే నమ్మకం. ఆయన కొత్తగా ఎవరు వివాదాలకి దూరంగా ఉంటారు? వివాదాలకు అనేటప్పుడు రాజకీయ పరంగా చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులు అనేది మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మాటలు తీసుకునేది కొంతమంది చెడుగా తీసుకుంటే చెడుగా ఉంటుంది, మంచిగా తీసుకుంటే మంచిగా ఉంటుంది. మేమేంటంటే మా నాయకుడి గురించి మేము మంచిగానే తీసుకుంటాం, చెడుగా తీసుకోంగా. అది ఇక్కడ ఏముంది, ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో జనాలు ఏమనుకుంటున్నారు వెల్లంపల్లి గారి గురించి? గ్రౌండ్ లెవెల్ అంటే మా ఏరియా డివిజన్కి ఏమి మా డివిజన్ వరకు చెప్తున్నాను, 90% ఆయనకే వేస్తారు కానీ ఎవరికి వేయరు. బాగుండవమ్మ పేరు చెప్పట్లేదా? మేము వెళ్ళిన దగ్గర ఎక్కడ చెప్పలా, మీరు చూసిన చోట మేము వెళ్ళాం ఓటింగ్ అంటే డోర్ టు డోర్ తిరుగుతాం కదా, మేము వెళ్ళిన దగ్గర అక్కడ ఏం చెప్పాలా, మీకు తప్ప మేము ఎవరికి వేస్తామని. ఎందుకని వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఓటు వేస్తామని అంటున్నారు మీ డివిజన్లో? జగన్ గారు ఉన్నారుగా, అది పథకాలు ఇస్తున్నాడు. అది వ్యక్తిగతంగా ఏంటంటే వెల్లంపల్లి గారు మంచివాళ్ళే, పైన ఆయన మంచివాడుగా. ఇంకా అది పైన ఉన్నోడి గురించి కావాలి కానీ జనాలు కింద ఉన్న వాళ్ళ గురించి ఆలోచించరు. వెల్లంపల్లి గారు మంచివాళ్ళు కాబట్టి ఆయనకు కూడా ఓటింగ్ పెరిగింది, వేస్తారు. బాగుండవమ్మ వెనకాల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, మరి ఉన్నా ఎంతమంది ఉంటే ఏమంది, మంచి చేసేవాడే కావాలి కానీ నువ్వేదో ఎప్పుడో వచ్చి నేను చేస్తాను నేను చూపిస్తానంటే కదా, ఆల్రెడీ చేసి చూపించాడుగా, వాళ్ళు కావాలి కానీ చేసేవాళ్ళ గురించి కాదు కదా. నేను చేసి చూపించాడు, చేస్తున్నాడు కూడా ప్రజెంట్గా. సెంట్రల్ నియోజకవర్గానికి ఎవరు బాగా పనులు చేశారు? గతంలో బాగుండవమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు నియోజకవర్గానికి, ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఆ ఎమ్మెల్యే ఉన్నారు. ఎవరి ప్రభుత్వంలో సెంట్రల్ నియోజకవర్గానికి బాగా పనులు జరిగినాయి, అభివృద్ధి జరిగింది? అభివృద్ధి జరిగింది జరగలేదని కాదు, ప్రస్తుతానికైతే ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బోల్డ్ అనేది జరిగింది అభివృద్ధి. వాళ్ళు ఉన్నప్పుడు జరిగింది ఒకటి, ఇది లో బ్రిడ్జ్ ఒకటి అయింది, రోడ్ల పరంగా కానీ ఏదైనా అన్నీ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత జరిగింది. మాకు మేమేం చెప్పుకుంటున్నామంటే అదే మెయిన్, అంతకన్నా ఏం లేదు. గొప్పతనం ఏంటంటే జగన్ గారు చేసిన పథకాలే జనాల్ని గెలిపిస్తారు. ఎవరు నిలుచున్నా ఇప్పుడు వెల్లంపల్లి గారు అక్కడ చేశారు, మంచి చేశారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి ఈ డివిజన్కి వచ్చి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత కూడా కొన్ని చేశాడు, మంచి చేశాడు. నియోజకవర్గం ఇక్కడే సెంట్రల్ నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారు? ఇక్కడ వెల్లంపల్లి బాగుండవమ్మ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు? అంటే ఇంకా వెల్లంపల్లి అనుకుంటున్నారు. ఎందుకని వెల్లంపల్లి? గై పథకాలు అయ్యే వచ్చినాయి కదా, వాటి వల్ల. నెక్స్ట్ ముసలామతగా ఉన్నారు కదా కొద్దిగా, వాళ్ళు కొద్దిగా ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు. ఎవరు ఎక్కువగా జనాల్లో ఉన్నారు? వెల్లంపల్లి ఉన్నాడా బాగుండవమ్మ ఉన్నాడా? వెల్లంపల్లి మాకు తెలిసిన వరకు. మొన్న ఈ మధ్యనే కదా నియోజకవర్గానికి వచ్చింది, అయినా కూడా జనాల్లో బాగా తిరిగాడు వెల్లంపల్లి. అంటే జగన్ గారు చేసిన పథకాలను బట్టి. మరి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు బాగుండవమ్మ, నేనే ఎక్కువగా జనాల్లో ఉన్నాను,
జనాలు నన్నే గెలిపిస్తారని ఆయన చెప్తున్నారు. ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మనం చెప్తున్నాం. అది ఇంకా మరి బయట ఎలాగా ఏంటనేది మనకు తెలియదు కదా. ఇక్కడ మీ ఏరియాలో ఎలా ఉంది, ఎవరు అనుకుంటున్నారు? ఏరియాలో ఎల్లంపల్లి శ్రీనివాస్. మీ బోండా ఉమ్మ గురించి లేదా అసలు? మనకి ఐడియా మనకు ఉన్నది చెప్తున్నాం మనం. అది వెల్లంపల్లి జనాలతో ఎలా ఉంటాడు, ఎట్లా ఉండిద్ది, మాట తీరు కానీ ప్రవర్తన కానీ ఎలా ఉండిద్ది? బాగానే ఉంటారు, వ్యక్తిగతంగా మంచివాడు. బోండా ఉమ్మ మరి ఇంకా మంచోడు కాదా మనం చెప్పలే, అనలేం కదా. ఎలా ఉండిద్ది, జనాలతో ఎలా ఉంటాడు ఆయన బోండా ఉమ్మ? బాగానే ఉంటుంది. గతంలో ఉన్నప్పుడు పనులు చేశారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా బోండా ఉమ్మ గత 5 సంవత్సరాలు. ఆయన చేశాడు. చేశారా? ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఏం జరిగింది, మీకు డెవలప్మెంట్ ఏం చేశారు పనులు ఇక్కడ? ఇంకా ఇక్కడంటే రోడ్లు ఇవన్నీ పర్లేదు, కొద్ది కాలంలో. మీ ఏరియాలో రోడ్లు వేసారా కొత్తగా? ఈ ఏరియాలో కొత్తగా రోడ్లు వేసినవి ఏం లేవు. మామూలుగా డ్రైనేజీ వర్కులు కానీ కాలువలు కానీ అవి. ఏ డివిజన్ ఇది? 20 డివిజన్లో ఇక్కడ డ్రైనేజీలు ఎంత? డాబా కొట్లు 20 డివిజన్. ఈ 20 డాబా కొట్ల సెంటర్లో డ్రైనేజీల వ్యవస్థ అవి బాగానే ఉంది ఇక్కడ? బాగా. అమ్మఒడి ఉంది, ఫీజు రింబర్స్మెంట్ ఉంది, బురద పెంచిన ఉంది. ఉపయోగపడుతున్నాయి మీకు ఈ పథకాలు? ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ సెంటర్ కదా మీ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నాం? జగనే. అంతే. ఎవరు జగన్ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డారు? ఎవరో బెల్లము సీనంట, బెల్లంపల్లి సీనంట. వెల్లంపల్లి సీను గెలుస్తాడు అనుకున్నా ఎమ్మెల్యేగా. గెలుస్తాడు. తెలుగుదేశం పార్టీ నుంచి బోండా ఉమ్మ ఉన్నాడుగా. తెలియదు అవన్నీ, మాకు అనవసరం. బోండా ఉమ్మ తెలుసా నీకు? తెలుసు, రోజు వస్తుందిలే. మరి వెల్లంపల్లి ఆయన కూడా ఇప్పుడు నిలబడబట్టి కదా, నువ్వు వస్తున్నాడు ద్వారాగా నిలబడుతున్నాడు. ఆయనకి వేస్తాం మేము వెల్లంపల్లికి. అంతే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బోండా ఉమ్మని నిలబెట్టారు కదా, ఆయన గెలవడా? ఏమేమో మాకు తెలియదు. గెలవని ఊరికి బాని మాకు సంబంధం లేదు. మేము వేసేది జగన్కు. జగనే. ఏ పార్టీ గుర్తు జగన్ది? ఫ్యాన్ కాదు, ఫ్యాన్ కాదు మరి. అంతే. ఇప్పుడు ఫ్యాను, గ్లాసు, సైకిల్ ఉండిద్ది గుర్తులు అక్కడ. నువ్వు దేనికి వేస్తావు? ఫ్యాన్కే. ఎందుకని సైకిల్కి, గ్లాసుకి? మాకు అన్ని ఇస్తున్నాడు కాబట్టి అయ్యా ముసలోళ్ళకు. మాకు ఆయన చంద్రబాబు నాయుడు నేను చేస్తాను అందరికి బాగా మంచి అంటున్నాడు. చేసిండు, ఏం చేసిండు మాకు? మాకేం చేయాలి. పవన్ కళ్యాణ్ కూడా నాదే హామీ చంద్రబాబుతో చేపిస్తానంటున్నాడు. ఆయన చిలమలలో తిరిగి మాట్లాడు దాకా ఇవాళ నిలబడితే ఆయనకి వేస్తారా? ఎందుకు వేస్తాము? మాకు సంబంధం లేదు. వెల్లంపల్లి వచ్చాడు గడప గడపకి ఇక్కడ? వచ్చిందా? ఏమనుకుంటున్నారు వెల్లంపల్లి గురించి జనాలు ఇక్కడ? ఆయన కొడుకంట వచ్చింది, ఆయన రాలేదు కానీ ఆయన కొడుకంట వచ్చిండు, గడప గడపకి వచ్చిండు, మాట్లాడిండు. వేయండి అమ్మ ఒకటి అన్నాడు, చెప్పినాం, వెళ్ళిపోయిండు. వెల్లంపల్లి గెలిస్తే జగన్ గెలిచి మంచి చేస్తాడు అనుకుంటున్నావు నువ్వు? చేయకపోని వేస్తాము జగన్కి. అంతే. మాకు చేయకపోని అయ్యా, మనకు కష్టం మనకు తప్పదయ్యా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మొత్తంగా ముగ్గురు కలిసి బోండా ఉమ్మని నిలబెట్టినగా 3 పార్టీలు ఆడలేమో. ఇక్కడేమో జగన్ ఒకటే నిలబడి, వాళ్ళు 10 పార్టీలు నిలబడి. మాకు అనవసరం, మాకొద్దు, మేమేయం వాళ్ళు.